नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोऽस्तुते।
వరలక్ష్మి వ్రత కథని సూత మహాముని, సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలెను. పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను, విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో మితంగా కాని ప్రియంగా కాని మాట్లాడుతూ ఉండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అణుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామలను లేపి ఈ విషయం చెప్పగానే వారు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆజ్ఞ ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. ఇరుగు పొరుగు వారు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చేసిన పౌర్ణమి ముందు శుక్రవారం రాని వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజును ఎంతో ఉత్సాహంతో చారుమతి ఇతర స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తరాగా స్నానం చేసి పట్టుబట్టల్ని పట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోహలంతో అడిగారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మనిషిగుళ్ళు, మాండాకులు, జమ్మి, రాగి, నిమ్మ అలంకారానికి దర్శనం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవి ఆరోహణం చేశారు. చారుమతి మొదటి స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసను పద్మకరే సర్వ నైవేద్య పూజితే నారాయణ ప్రియదేవి సుఖింకార్మక సర్వదా అనే శ్లోకంతో ధ్యానావహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రముల గల తోడాన్ని కుడిచేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత దక్షిణ చేసిండగా ఆ స్త్రీలందరికీ కళ్ళు గల్లులని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళని చూసుకుంటే గర్జన మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా
వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాలని ఎంతో మెరిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పబోయింది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషాలంకృతులైన చాకుని మొదలైన ఆ స్త్రీల ఇళ్ళని స్వర్గమయాలయ్యాయి. వాళ్ళకి రథరథ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చాకుటి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు అన్నీ వచ్చాయి. ఆ స్త్రీలు చార్పతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి దండం, పుష్పం, అక్షతలతో పూజించి పవిత్ర గురుకులు వారి నుంచి దక్షిణ తాంబూలాలు వచ్చి నమస్కరించారు. బ్రాహ్మణులు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండబంటలను గంగరెద్దులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి పుణ్యకు బయలుదేరారు. వారి దోవలు చాటి భాగ్యములు తమ భాగ్యంలో ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వర్ణంలో వచ్చి ప్రత్యక్షమాటం అంటే చారకుని అదృష్టవంతురాలు అనుకున్నారు. చారకుడికి ప్రత్యక్షమైన విధానం తనకే దాచుకుని తను ఒక్కతే పెంచకుండా తన అందరికీ చెప్పి తనకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగచేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలి. అలాంటి ఆమె పరీక్షలను కలిగి ఉండిన తాము భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పూజ చేస్తూ పుత్ర మౌత్రాభివృద్ధి కలిగి ఘనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ప్రత్యేక వ్రతాన్ని చేస్తే అలా ఎదుటి వారికి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదింపని పెద్దల కార్యాలే సిద్ధించుముఖంగా పరమశివుడు. సూర్య మహాను సముద్రం మొదలగు రాజులు వినులారా విన్నారుగా. చారుపతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారే ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. వరలక్ష్మి వ్రత కథకి సమర్పణ.